వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగా బాలానందిని వ్యాఖ్య 271వ భాగం 20:26 ఉత్తరకాండలో 58వ సర్గ అష్టపంచాశ సర్గ. శుక్రాచార్యుడు యయాతిని శపించ ఏవం బ్రవతి రామేతు లక్ష్మణ పరవీర ప్రత్యువాచ మహాత్మానం జ్వలంతమివ తేజస. రాముడి మాటలు విన్న శత్రు సంహారకుడైన లక్ష్మణస్వామి తేజస్సుతో మండుతున్నాడా అన్నట్లుగా ఉన్న ఆ మహాత్ముడితో రాముడితో ఇలా అన్నాడు. మహదద్భుతమాశ్చర్యం విదేహస్య పురాతనం నివృత్తం రాజశార్దూలా వశిష్ఠస్య మునేశ్చ. రాజశ్రేష్ఠ, దేహం లేని వశిష్ఠుడికి సంబంధించిన పూర్వం జరిగిన వృత్తాంతం చాలా అద్భుతం, ఆశ్చర్యం. నిమిస్తూ క్షత్రియశూరో విశేషేణ చ దీక్షిత నక్షమం కృతమాన్ రాజ వశిష్ఠస్య మహాత్మన. శూరుడై క్షత్రియుడై విశేషించే దీక్షలో ఉన్నవాడైన నివి చక్రవర్తి మహాత్ముడైన వశిష్ఠుడి విషయంలో తగిన విధంగానే ప్రవర్తించలేదు. ఏవ ముక్తస్తు తేనాయం రామః క్షత్రియ పుంగవః ఉవాచ లక్ష్మణం వాక్యం సర్వశాస్త్ర విశారదం. క్షత్రియాలో శ్రేష్ఠుడైన రాముడు లక్ష్మణుడి మాటలు విని సకల శాస్త్రాలలో నేర్పు గల లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు. రామో రమయతాం శ్రేష్ఠో భ్రాతరం దీప్త తేజసం స న సర్వత్ర క్షమా వీర పురుషేషు ఉపలక్ష్యతే. ఆనందింపచేసే వాళ్లలో శ్రేష్ఠుడైన రాముడు సోదరుడైన లక్ష్మణుడితో ఇలా అన్నాడు. వీరా, పురుషులందరిలోనూ ఓర్పు కనపడదయ్యా, అందరిలో ఉండదు. సౌమిత్రే దుస్సహోరోషో యథా క్షాంతో యయాతిన సత్వానుగం పురస్కృత్య తన్నిబోధ సమాహిత. లక్ష్మణ, యయాతి సత్వగుణానుకవర్తివై మార్గాన్ని అనుసరించి సహింపశక్యం కాని రోషాన్ని ఎలా పొందాడో సావధాన చిత్తుడవై విను చెప్తా. నహుషస్య సుతో రాజా యయాతి పౌరవర్ధన తస్య భార్యాద్వయం సౌమ్యా రూపేణ అప్రతిమం భువి. సౌమ్యుడా, నహుషుడి పుత్రుడు పౌరులను చక్కగా పాలించేవాడైన యయాతి రాజు. అతనికి భూలోకంలో సాటిలేని రూపం గల 2 భార్యలు ఉన్నారు. ఏకాతు తస్య రాజర్షే నాహుషస్య పురస్కృత శర్మిష్ఠానామదైతేయి దుహిత వృషపర్వణ. వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ అనే ఒక దైత్య స్త్రీ రాజర్షి అయిన యయాతికి చాలా ప్రేమ పాత్రుడయ్య. సుతా తూ శనసహ పత్ని యయాతి తు ఉశనః పత్ని యయాతే పురుషర్షభ నతు సాదయితా రాజ్ఞో దేవయానీ సుమధ్యమా. పురుషశ్రేష్ఠ శుక్రాచార్యుడి పుత్రిక దేవయాని యయాతికి 2వ భార్య అయింది కానీ రాజు ఆమె మీద ప్రేమ తక్కువే చూపించాడు. తయో పుత్రౌ తు సంభూతౌ రూపవంతౌ సమాహితౌ శర్మిష్ఠా జనయత్పూరం ఊరం దేవయాని యదుం తదా. పూరం అంటే పురూరవుణ్ణి, యదుం అంటే యదు పురూరు అని పుట్టారు వాడు. ఆ భార్యలిద్దరూ రూపవంతులు సుగుణవంతులు అయిన ఇద్దరు కుమారులు వాళ్ళకి జన్మించి
శర్విష్ట పూరూరు, పురూరువుని పూరువు అంటారు. దేవయాని యదువుని కన్నారు. పూరస్తు దయితో రాజ్ఞో గుణైర్మాతృకృతేన చ తతో దుఃఖ సమావిష్టో ఎదుర్మాతరమబ్రవి. పూర్వు తన సద్గుణాల చేత తల్లిని పట్టి కూడా తండ్రికి చాలా ఇష్టుడయ్యాడు. అందువల్ల యదువు దుఃఖంతో తల్లితో ఇలా అన్నాడు: భార్గవస్య కులే జాతా దేవస్య అక్లిష్ట కర్మణ సహసే హృద్గతం దుఃఖం అవమానంచ దుఃసహం. నువ్వు దేవతాస్వరూపుడు, అనాయాసంగా కర్మలు సాధించగలవాడు అయిన శుక్రాచార్యుడి కులంలో పుట్టి ఈ విధంగా హృదయంలో దుఃఖాన్ని, సహింపరాని అవమానాన్ని ఎందుకు పొందుతున్నావు? అవాంఛ సహితై దేవీ ప్రవిశాహుతాసనం రాజాతు రమతాం సార్ధం దైత్యపుత్ర్యా బహుక్షపా. దేవి, మనమిద్దరం కలిసి అగ్నిలో ప్రవేశిద్దాం. రాజు శర్మిష్టతో కలిసి అనేక రాత్రులు సావని వాళ్ళిద్దరు. యది వా సహనీయంతే మామనుజ్ఞాతుమర్హసి క్షమత్వం న క్షమిష్యేహం మరిష్యామి న సంశయ. నువ్వు సహించగలిగితే నాకు అనుమతి, నువ్వు ఓర్పు వహించు, నేను మాత్రం ఓర్వలేను ఇంకా వాళ్ళని. మరణిస్తా, అందులో నో డౌట్ అన్నాడు. పుత్రస్య భాషితం శ్రుత్వా పరమార్థస్య రోదతః దేవయానీతు సంక్రుద్ధా సస్మార పితరం తదా. అప్పుడు దుఃఖిస్తూ ఏడుస్తున్న పుత్రుడి మాటలు విని దేవయాని కాలా కోపించి తండ్రిని స్మరించింది శుక్రాచార్య. ఇంగితం తదభిజ్ఞాయ దుహితర్భార్గవస్పద ఆగతస్ఫలితం తత్రా దేవయాని స్వయత్రస. అప్పుడు శుక్రాచార్యుడు కుమార్తె మనస్సులోని అభిప్రాయాన్ని తెలుసుకొని వెంటనే ఆమె ఉన్న చోటికి వచ్చేశారు. దృష్ట్వాజా ప్రకృతిస్తాం తామ ప్రహృష్టామచేతన పితా దుహితరం వాక్యం ఇమేతదితి అదితి జాబ్రవి. సంతోషం లేకుండా ఆలోచన శక్తి ఉడిగిపోయి అస్వస్థురాలుగా ఉన్న దేవయాని తన కూతుర్ని చూసి, తండ్రి ఏమిటమ్మా ఇలా ఉన్నావు అన్నారు. పృచ్ఛంతమనకృత్తం వై భార్గవం దీప్తతేజసం దేవయానీతు సంక్రుద్ధా పితరం వాక్యమబ్రవీత్. మాటి మాటికి అడుగుతున్న మనసుతో మండిపడుతున్న తండ్రి అయిన శుక్రాచార్యుడితో కూతురు దేవయాని కోపంతో ఇలా: అహమగ్నిం విశంతే క్షమపోవా మునిసత్తమా భక్షయితే ప్రవేక్షేవా నతు శక్ష్యామి జీవిత. మునీశ్వర, నేను అగ్నిలో దూకుతా, లేకపోతే సముద్రంలో నీళ్లలో దూకి చస్తా, లేదా తీక్షణమైన విషాన్ని తాగి చస్తా, కానీ బతికి ఉండలేను. నమాంత్వమభిజానీషే దుఃఖితాం అవమానితాం వృక్షస్యావజ్ఞయా బ్రహ్మం ఛిద్యంతే వృక్షజీవినః. నేను దుఃఖిస్తున్నట్టు, అవమానింపబడినట్టు నువ్వు తెలుసుకోవటం లేదు. బ్రాహ్మణ, చెట్టును అవమానించటం చేత ఆ చెట్టును ఆశ్రయించిన జీవి ప్రాణాలకు అన్నిటికీ కూడా బాధే కలుగుతుంది కదా. అవజ్ఞాయాచ రాజర్షి పరిభూయ చ భార్గవ మయ్యవజ్ఞానం ప్రయుక్తే నచ మాం బహుమన్యతే. శుక్రాచార్య, తండ్రి, ఈ రాజర్షి నీ యందు అనాదరం చేత నిన్ను తిరస్కరించి నాయందు కూడా అనాదరం చూపిస్తున్నాడు మీ అల్లుడు. నన్ను అసలు గౌరవించటం. తస్యాస్తద్వచనం కృత్వా శోకేనాభిపరిప్లుత వ్యాహర్తుముపచక్రామ భార్గవో నహుషాత్మజం. శుక్రాచార్యుడు ఆమె మాటలు, కూతురు మాటలు విని కోపంతో యయాతినితో ఇలా: యస్మాన్ మా అవజానీషే
నాహుషత్వం దురాత్మవాన్ వయసా జరయా దీర్ణ శైథిల్యం ఉపయాస్యసి వ్రేయయతి. దుర్బుద్ధివై నువ్వు నన్ను అవమానిస్తున్నావు అంచేత ముసలితనం చేత శిథిలమైపోయి శిథిలత్వాన్ని పొందుతావు. ఏవ ముక్తా దుహితరం సమాశ్వాస్య భార్గవ పునర్జన్మ జగామ బ్రహ్మర్షిర్భవనం స్వం మహాయశా. గొప్ప శక్తి గల బ్రహ్మర్షి అయిన శుక్రుడు అలా శపించి కుమార్తెను ఓదార్చి మళ్ళా తన కొంపకెళ్ళిపోయాడు. ఏవ ముక్తా ద్విజపుంగవాగ్ర్య సుధాం సమాశ్వాస్య చ దేవయానీం న పునర్యయౌ సూర్య సమాన తేజ దత్వా చ శాపం నహుషాత్మజాయ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 58 సర్గః. సూర్యుడితో సమానమై తేజస్సు గల బ్రాహ్మణోత్తమాలలో మొదటి వాడే శుక్రాచార్యుడు. అలా చెప్పి కుమార్తె అయిన దేవయానిని ఓదార్చి యయాతికి శాపమిచ్చి మళ్ళా వెళ్ళిపోయారు. ఇది 58వ సర్గ. 59తమ సర్గ. 59 ఒకటి తక్కువ 60 అని అర్థం. యయాతి పుత్రుడైన పూర్వు తన ముసలితనాన్ని అతని యవ్వనాన్ని తీసుకోవడం, భోగాలు అనుభవి తర్వాతడు చాలా కాలానికి తన యవ్వనాన్ని మళ్ళా కొడుకు ఇచ్చేసేయటం, పూర్వు రాజ్యంలో అభిషేకం చేయటం, యదువును శపించ. సుత్వాతూ ఉసన సమృద్ధం దదార్తో నహుషాత్మజ జరం పరమివాగ్నికాం ప్రాప్య యదుం వచనమబ్రవీత్. అప్పుడు యయాతి శుక్రాచార్యుడు కోపించినట్టు తెలిసి చాలా దుఃఖితుడై ముసలివాడై యదువుతో ఇలా అన్నాడు. యదో త్వమసి ధర్మజ్ఞో అదర్థం ప్రతిగృహ్యతాం జరా పరమికా పుత్రా భోగై వరమికా పుత్రా భోగైరంశే మహాయశః. కీర్తివంతుడా యదు, నీకు నాకు నీ సహాయం కావాల్సి వస్తుందిరా. నాకేమిటో యవ్వనం రావాలని కొంచెం సుఖించాలని కోరికగా ఉంది. నేను అనుభవిస్తా. నా ముసలితనాన్ని నువ్వు తీసుకో, నీ యవ్వనాన్ని నాకివ్వు. నా తావత్ కృతకృత్యోస్మి విషయేషు నరర్షభ అనుభూయ తదా కామం తతః ప్రాప్స్యామ్యహం జరాం. నాకు భోగాల మీద ఇంతవరకు తృప్తి కలగదు. కామాలను అనుభవించిన తర్వాత మళ్ళా నా ముసలితనాన్ని నేను తీసుకొని నీ యవ్వనాన్ని నీకు ఇస్తా. యదుస్తద్వచనం శ్రుత్వా ప్రత్యువాచ నరర్షభం పుత్రస్తే దయితః పూర్వు ప్రతిగృహణాతు వై జరాం. ఆ మాటలు విన్న యదువు రాజుతో తండ్రితో, నీ ప్రియపుత్రుడైన పూర్వు నీ ముసలితనం తీసుకుంటాడేమో అడుగు, వాడు తీసుకుంటాడంటే ఇవి నా వల్ల కాదన్న. బహిష్కృతోహమధ్యేషు సంధికర్షాచ పార్థివ ప్రతిగృహణాతు వైరాజన్యై సహాస్నాసి భోజనం. రాజా, నన్ను రాజకార్యాల నుండి దగ్గర నుండి దూరంగా ఉంచ. ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాడు అతడే నీ ముసలితనాన్ని తీసుకుంటాడు. తస్య తద్వచనం తత్వా రాజా పూర్వం అథాబ్రవీత్. ఇయం జరా మహాబాహో మదర్థం ప్రతిగృహ్యత. రాజు వాడి మాటలు విని పురూరవుడు కాదు పూరు వాడితో, మహాబాహు, నా ఉపకారం జరగడానికి ఈ ముసలితనం నీ పైని తీసుకోను అంటే నా ముసలితనాన్ని నువ్వు తీసుకో. నాహుషేణైవ ముక్తస్తు పూర్వోక్తాంజలిరబ్రవీత్. ధన్యోస్మ్యనుగృహోతోస్మై శాసనేస్మి తవ స్థితః. యయాతి మాటలు విని పూరు అంజలి గడి, ధన్యుడనయ్యాను, అనుగ్రహింపబడ్డా.
నీ ఆజ్ఞ ప్రకారం చెయ్యి, నాకు ముసలితనం ఇవ్వు, నువ్వు యవ్వనాన్ని గ్రహి. పూర్వోర్వచనమాజ్ఞాయ నాహుష పరయాముద ప్రహర్ష మధురం లేభే జరాం సంక్రామయచ్చతాం. యయాతి పూర్వు పలికిన మాటలు విని గొప్ప ఆనందంతో తన ముసలితనాన్ని అతనికి సంక్రమింపజేసి చాలా సంతోషించి తతః రాజా తరుణ ప్రాప్య యజ్ఞాన్ సహస్రశ బహువర్షసహస్రాన్ని పాలయామాస మేదినీం. యువకుడైన రాజు వేల కొలది యజ్ఞాలు చేసి చాలా వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు, సుఖాలు అనుభవి. అధ దీర్ఘకాలచ రాజా పూర్వం అథాబ్రవీత్ అనయస్వజరాం పుత్రం న్యాసం దివ్యాతయస్మస్మి. తర్వాత చాలా కానికి రాజు పూరుతో ఇలా పుత్ర ముసలితనం నా న్యాసాన్ని మళ్ళీ నాకు, నీ ముసలితనాన్ని నాకు ఇచ్చి నా యవ్వనాన్ని నీకిస్తా. న్యాసభూతామయా పుత్రా త్వయి సంక్రామితా జరం తస్మాత్ పరిగృహీష్యామి తాం జరాం మా వ్యధాకృధా. నాయనా, నేను ముసలితనాన్ని న్యాసంగా నీపై సంక్రమింపచేశా, దాన్ని మళ్ళా తీసుకుంటా, వ్యధ చెందకు. ప్రీతశ్చాస్మి మహాబాహు శాసనస్య విగ్రహాత్ త్వాం చాహమభిషేచ్యామి ప్రీతియుక్తో నరాధిపం. మహాబాహు, నా యజ్ఞం, నా ఆజ్ఞను అంగీకరించిన సంతోషిస్తున్నాను రా. సంతోషంగా నిన్ను రాజ్యాభిషిక్తుడిని చేస్తా. ఏవముక్త్వా సుతం పూరం యజాతిర్నహుషాత్మజ దేవయానీతురం క్రుద్ధో రాజావాక్యమువాచ. నహుషుడి పుత్రుడైన యయాతి మహారాజు పుత్రుడైన పూరుడితో అలా చెప్పి యదువునితో కోపించి ఇలా, రాక్షసత్వం మయా జాతః క్షత్రరూపో దురాత్మవాన్ ప్రతిహంసి మమాజ్ఞాం త్వం ప్రజార్థే విఫలోచనః. ఒరే నాయన, దుర్బుద్ధివైన నువ్వు క్షత్రియ రూపంలో ఉన్న రాక్షసుడివి. నా ఆజ్ఞను ధిక్కరించావు, అందువల్ల నీకు సంతానం కలగదు. పితరం గురుభూతం త్వం యస్మాత్ త్వమపమస్యతి రాక్షసాన్ యాదుధానాం త్వం జనయిష్యసి దారుణాన్. పూజ్యుడవైన తండ్రినైన నన్ను అవమానించావు కనుక నీకు క్రూరులైన రాక్షసులు పిశాచాలు కొడుకులుగా పుట్ట. నతు సోమకులోత్పన్నే వంశే స్థాస్యసి దుర్మదే వంశోపి భవతు స్తుల్యో దుర్వినీతో భవిష్యత్. దుర్మతి, నువ్వు ఈ చంద్రవంశంలో ఉండవు. నీ వంశం కూడా నీతో సమానమైంది, చెడ్డదైపో. తమేవ ముక్త్వా రాజసిః పూర్వం రాజ్య వివర్ధనం అభిషేకేన సంపూజ్య ఆశ్రమం ప్రవివేశః. రాజర్షి అయిన యయాతి మహర్షి యదువును ఇలా సేవించి రాజ్యాన్ని వృద్ధి పొందిస్తూ పూర్వును రాజ్యాభిషేకం చేసి ఆనందించి ఆశ్రమ ప్రవేశం చేసి వానప్రస్థాశ్రమం స్వీకరించి ఉన్నాడు. తతః కాళేన మహతాదిష్టాంతముప జగ్మివాన్ త్రిదివం న గతో రాజా యయాతిర్నహుషాత్తమజః. చాలా కాలానికి మరణించిన యయాతి రాజు స్వర్గానికి పూరుశ్చకార తద్రాజ్యం ధర్మేణ మహతావృతః. తదిస్థానే పురవరే కాశీరాజ్యే మహాయశ. గొప్ప కీర్తి గలవ పూరు కాశీరాజ్యంలో ప్రతిష్టాపనమనే ఉత్తమమై ప్రతిష్టానపురం అంటారు. అక్కడ ఉత్తమ పురంలో పూర్తిగా ధర్మ మార్గాన్ని అవలంబించి రాజ్య పాలన చేశారు. యదుస్తు జనయామాస యదుధానాం సహస్రశ పురే క్రౌంచ వనే దుర్గే రాజవంశ బహిష్కృతః. రాజవంశం నుండి
బహిష్కరింపబడిన ఎదు ప్రవేశింప శక్యం కాని క్రౌంచ వనలు పురంలు వేల కొలది రాక్షసల జన్మనిచ్చి ఏషతూషనస్తు ఉశనసాముక్త శాపోత్సర్గో యయాతిన ధారిత క్షత్రధర్మేణ యం నిమిశ్చక్షమే నచ. ఈ విధంగా యయాతి క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ శుక్రాచార్యుడిన శాపాన్ని సహించాడు. అలాంటి శాపం చేత నిమి సహించలేకపోయాడు. ఏతత్తే సర్వమాఖ్యాతం దర్శనం సర్వకార్యిణాం అనువర్తామహే సౌమ్య దోషో న సాధ్యధాన్ దుర్గే. సౌమ్య, నీకు ఈ కథంతా చెప్పారా? పనులున్న వాళ్ళనందరినీ చూడాలి. అలా చెయ్యకపోవటం చేత నృగమహారాజుకు కలిగినట్టు దోషం మనకి రాజుకొస్తుంది. ఇది కథయతి రామే చంద్రతుల్యాననే చ ప్రవిరలతరతారం వ్యోమ యజ్ఞై తదాని అరుణకిరణరక్తాదిగ్భభౌ చైవ పూర్వం కుసుమ రసవిరక్తం వస్త్రమాగుంఠితేన. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 69వ సర్గ. చంద్రుడితో సమానమైన ముఖం గల రాముడు ఇలా అనగానే ఆకాశం మీద నక్షత్రాలన్నీ పల్చబడ్డాయి. సూర్యకిరణాల చేత ఎర్రనైన తూర్పుది పుష్పరసం చేత ఎర్రనైన వస్త్రాన్ని కప్పుకుందా అన్నట్లుగా ఇది 59వ సర్గ. అధా ఇది మళ్ళా ప్రక్షిప్త సర్గ. అందులో మొదటిది. ఆ పైన వచ్చే 3 సర్గలు ప్రక్షిప్తాలు. వ్యాఖ్యాతలెవరు వీటికి వ్యాఖ్యానం రాయల. కార్యార్థే ఒక కుక్క ఒకటి రాముడి భవన ద్వారానికి రావడం, దానికి రాజసభలోనికి తీసుకురమ్మని రాముడు లక్ష్మణుడిని ఆదేశించాడు. తత ప్రభాతే విమలే కృత్వా పౌర్వాహినీకీం క్రియం ధర్మాననగతో రాజా రామో రాజీవలోచన రాజధర్మానవేక్షన్ వై బ్రాహ్మణైర్నైగమై సహ పురోధసావశిష్టేన ఋషినా కశ్యపేన చ. తెల్లవారిని పద్మపత్ర విశాల నేత్రుడైన రాముడు పూర్వాహనంలో చెయ్యాల్సిన కృత్యాలని యథావిధిగా చేసి బ్రాహ్మణులతో, సంఘాలతో, ముఖ్యులతో, పురోహితులతో, వశిష్ఠ మహర్షితో, కశ్యప ఋషితో కలిసి రాజ్య వ్యవహారాలు పరిశీలించటకై ధర్మాసనం మీద కూర్చున్నాడు. మంత్రిభిర్వ్యవహారజ్ఞైన్ తథాన్యైర్ధర్మమాఢగై నీతిజ్ఞైరథసభ్యైశ్చ రాజవిహీసా సమావృత. సభా యథా మహేంద్రస్య యమస్య వరుణస్య చ శృతుభైరాజసింహస్య రామస్య అక్లిష్టకర్మణః. రాజులలో శ్రేష్ఠుడు, శ్రమ లేకుండా పనులు సాధించేవాడు అయిన రాముడి సభ వ్యవహార జ్ఞానమున్న మంత్రులతో, ధర్మశాస్త్రాధ్యయనం చేసిన ఇతరులతో, నీతిని ఎరిగిన సభ్యులతో, రాజులతో, మహేంద్రుడి సభలాగా, యమసభలాగా, వరుణ సభలాగా ప్రకాశి. అధ రామో బ్రవీత్తత్ర లక్ష్మణం శుభలక్షణం నిర్గచ్చత్వం మహాబాహు సుమిత్రానంద వర్ధనం కార్యార్థనశ్చ సౌమిత్రే వ్యాహృత్వం త్వముపక్రమే. రాముడు శుభలక్షణాలు గల సౌమిత్రి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. మహాబాహు, సుమిత్ర ఆనందానికి కారకుడా, లక్ష్మణ, బయటకు వెళ్ళి ఎవరైనా నా కోసం వచ్చారమో వాళ్ళెవరైనా ఉంటే తీసుకురా. రామస్య భాషితం దుత్వా లక్ష్మణ శుభలక్షణ ద్వారదేశముపాగమ్య కార్యిణశ్చాహ్వయత్ స్వయం. ఆ మాటలు విని ద్వారం దగ్గరకి స్వయంగా తను పిలవడానికి వెళ్ళాడు.
న కశ్చిదబ్రవీత్ తత్ర మమ కార్యమిగాజ్య నాథయో వ్యాధయశ్చైవ రామే రాజ్యం ప్రశానది పక్వనస్యా వసుమతి సర్వౌషధి సమన్విత. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వ్యవహారం ఉందని అక్కడ ఎవరు చెప్పల, అంటే ఫిర్యాదులు ఎవరు చేయల. ఏం చేతంటే రామరాజ్యం అంత సుఖప్రదంగా, మరో విధాలు రోగాలు ఏం లేవు. భూమి పక్వమై సస్యాలతో ఓషధులతో సమృద్ధిగా. న బాలో మ్రియతే తత్ర న యువాన చ మధ్యమ ధర్మేణ శాసితం సర్వం నచ బాధ విధీయతే. అక్కడ బాలుడు కానీ యువకుడు కానీ మధ్య వయస్కుడు కానీ మరణించలేదు ఎప్పుడు. అంతా ధర్మానుసార పాలన జరుగుతుంది. ఎవరికి బాధ రీతి బాధలే. దృశ్యతేన చ కార్యాధీరామే రాజ్యం ప్రశాసతి లక్ష్మణ ప్రాంజలిర్భూత్వా రామాయైవం యవేదయత్. అక్కడ ఎక్కడ ఎవరు ఫిర్యాదు చేయటానికి రాల. లక్ష్మణుడు అంజలి ఘటించి రాముడికి ఆ మాట చెప్పు. అధ రామ ప్రసన్నాత్మ సౌమిత్రిం ఇదమబ్రవీత్ భూయ ఏవ దుగచ్చత్వం కార్యన ప్రవిచారయ. రాముడు సంతోషించి మళ్ళా వెళ్ళి ఇంకా ఎవరైనా వచ్చారో, ఇందాక నువ్వు వచ్చిన తర్వాత ఎవరన్నా రావచ్చు, ఎవరన్నా ఉంటే ఒకసారి చూసి రావయ్యా అన్నాడు. సమ్మక్ ప్రణీతయా నిత్యాధర్మో విద్యతే క్వచిత్ తస్మాద్ రాజభయాత్ సర్వే రక్షంతీహ పరస్పరం. చక్కగా నిర్వహించడం చేత ఎక్కడా కూడా అధర్మం అనే మాట లేదు. ఆ కారణం వల్ల రాజభయం వల్ల ప్రజలంతా ఒకళ్ళొకళ్ళు రక్షించుకుంటారు. బాణాయువ మయా ముక్తా ఇహ రక్షంతి మే ప్రజా తథాపి త్వం మహాబాహు ప్రజా రక్షస్వ తత్పర. మహాబాహు రామ, ఇక్కడ ప్రజలు నా చేత విడవబడిన బాణంలా రక్షిస్తూ ఉంటారు. అయినా శ్రద్ధాశక్తులపై ప్రజల్ని రక్షిస్తూ అని రాముడు చెప్పారు. ఏవ ముక్తస్తు సౌమిత్రి నిర్జగామ నృపాలయాత్ అపశ్చద్వారదేశే వై శ్వానం తాదవదవస్థితం. రాముడి మాటలు విని ఎందుకైనా మంచిదని రాజద్వారం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక కుక్క నిలబడి ఉంది. తమేవ వీక్షమాణం వై విక్రోశంతం ముహుర్ముహు దుష్వాధలక్ష్మణం స్తైవ సప్రపచ్ఛాధ వీర్య పరక్రమవాణ్ అయిన లక్ష్మణ్ చూస్తూ మాటి మాటికి అరుస్తున్న కుక్కను చూసి దాన్ని అడిగా, కింతే కార్యం మహాభాగా బ్రూహి విశ్రబ్ధ మానస. లక్ష్మణస్య వచస్వత్వ సారమేయో అభ్యభాష. సారమేమై అంటే కుక్కనే. మహాభాగా, నీకు ఏం పని ఉంది? విశ్వాసంతో కూడిన మనస్సుతో చెప్పు. ఎవరంది? లక్ష్మణుడు కుక్కతో అంత మర్యాదగా. లక్ష్మణుడు మాటలు విని కుక్క ఇలా సర్వభూత శరణ్యాయ రామాయాక్లిష్ట కర్మణి భయేష్వభయదాత్రే చ తస్మై వక్తం సముత్సహే. సర్వప్రాణరక్షకుడు, శ్రమ లేకుండా రాజ్యపాలన కార్యక్రమాలు చేసేవాడు. భయాలలో భయం పడినవాడు, అభయం ఇచ్చేవాడు అయిన రాముడికే చెప్పాలి నువ్వెవర్రా బాబు అన్నాడు. నా సోమహానజ మృత్యు చ న యమో ధనబదస్తద వహ్ని శతక్రతుశ్చైవ సూర్యో వై వరుణస్తథా. ఆ రాముడే చంద్ర మృత్యు యమ కుబేర అగ్ని ఇంద్ర సూర్య వరుణుడు. నేను డైరెక్ట్గా ఆయనకే చెప్తాను. తస్యత్వం బ్రూహి సౌమిత్రే ప్రజాపాలకా స రాఘవ అనాజ్ఞప్యస్తు సౌమిత్రే ప్రవేశం నిశ్చయామ్య. కనుక లక్ష్మణ రాముడితో చెప్పు, రాముడే ప్రజాపాలక. లక్ష్మణ, నేను రాముడి ఆజ్ఞ లేకుండా లోపలికి రావటానికి ఇష్టపడు. ఆయన నన్ను పిలిపిస్తే వస్తా. అనుశంస్యాన్ మహాభాగ
పరివేశ మహద్యుతి నృపాలయం ప్రవిశ్యాధ లక్ష్మణో వాక్యమబ్రవీత్. మహాభాగ్యవంతుడు తేజశాలి అయిన లక్ష్మణ్ మంచితనం చేత విసిక్కోకుండా మళ్ళా రాజభవనం ప్రవేశించి రాముడితో ఇలా శ్రూయతాం మమ విజ్ఞాప్యం కౌసల్యానందవర్ధన జన్మయోక్తం మహాబాహు తవ శాసనజం విభో స్వా వైతేతిష్టతే ద్వారి కార్యాధి సముపాగత. కౌసల్యకు ఆనందాన్ని వృద్ధి పొందించేవాడా రామ మహాబాహు ప్రభు, నీ ఆజ్ఞ వల్ల ఏర్పడిన విజ్ఞానింపదగిన అంశం ఒకటి ఉంది. విజ్ఞాపన చెయ్యదై ఒక కుక్క ఒక పని మీద నీ దగ్గరికి వచ్చి ద్వారం దగ్గర నిలిచి ఉంది. లక్ష్మణస్య వచనం శ్రుత్వా రామో వచనమబ్రవీ సంప్రవేశయైవై ప్రక్షిప్రం కార్యార్థీయోత్తరతిష్టత్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ ప్రథమ. లక్ష్మణుడి మాటలు విని రాముడు కార్యార్థి అయి వచ్చిన దాన్ని వెంటనే లోపలికి ప్రవేశపెట్టవయ్యా అన్నాడు. ఇది ప్రక్షిప్త సర్గ 3లో మొదటిది. రెండవ ప్రక్షిప్త సర్గ అధ ప్రక్షిప్త సర్గ ద్వితీయ. కుక్కల విషయంలో రాముడు న్యాయ నిర్ణయం చేయడం, దాని అభిప్రాయం ప్రకారం రాముడు దాన్ని కొట్టిన బ్రాహ్మణ మఠాధిపత్యాన్ని ఇవ్వడం, స్వరకం మఠాధిపత్యంతో ఉన్న దోషాలు వర్ణించి చెప్ప. శ్రుత్వా రామస్య వచనం లక్ష్మణ స్ఫరితస్తద శ్వానం ఆహూయ మధుమాన్ రాఘవాయన్యవేదయత్. రాముడి మాటలు విని బుద్ధిమంతుడైన లక్ష్మణుడు తొందరగా ఆ శునకాన్ని తీసుకొని రాముణ్ణి చూపించాడు. దృష్ట్వా సమాగతం శ్యానం రామో వచనమబ్రవీ వివక్షితార్థం మే బ్రూహి సారమేయనమే నతే స్వయం. వచ్చిన శునకాన్ని చూసి రాముడు, ఓ శునకమా, చెప్పదలుచుకున్న విషయం చెప్పు, నీకేం భయం లేదు. తథా పశ్యత తత్స్థం రామం శ్వాభిన్నమస్తగ తతో దుష్వాస రాజానం సారమేయో బ్రవీదిదం. తలబద్దరై ఉన్న ఆ శునకం దాన్ని పగలు కొట్టారు ఎవరు. అక్కడ ఉన్న రాముణ్ణి చూసి రాజుతో ఇలా అన్నారు, రాజైవ కర్త భూతానాం రాజా చైవ వినాయక రాజా సుప్తేషు జాగత్ రాజా పాలయతి ప్రజా. సకల భూతాల సృష్టికి హేతువు రాజు, రాజే గొప్ప నాయకు. అందరూ నిద్రపోతుంటే రాజు మేల్కొంటాడు. రాజే ప్రజాపాలకు. నీచా సునీతయా రాజా ధర్మం రక్షతి రక్షిత. యదా న పాలయేద్రాజా క్షిప్రం నశ్యంతి వై ప్రజా. రక్షకుడు రాజే బాగా నడవడిగలిగి నీతి ధర్మాలను రక్షిస్తూ రాజు పాలిస్తకపోతే ప్రజలు త్వరగా నశిస్తారు. అంటే మంచి పాలన ఉంటే బాగా ఉండాలి, చెడు పాలన దెబ్బతే. రాజా కర్తాచ గోప్తాచ సర్వస్య జగతప్పిద రాజా కాలో యుగం చైవ రాజా సర్వం విదం జగత్. రాజే కర్త, రాజే రక్షకుడు, రాజే జగత్తుకు తంతకి తండ్రి, రాజే కాలం యుగం కూడా. ఈ సర్వ జగత్తు రాజు. ఇది సూక్తి ముక్తావళిలోనో లేకపోతే ఉదయం పూట వచ్చే ఏదో ఇంకో కార్యక్రమం, దానిలో నేను రేడియోలో ఈ విషయం మీద మాట్లాడాను. ధారణాధర్మమిచ్చాహు ధర్మేణ విధృతా ప్రజ యస్మాత్ ధారయతే సర్వం త్రైలోక్యం సవిచారం. సచరాచర ధరించేది కనుక ధర్మం. ధర్మమే ప్రజల్ని నిలబెట్టి స్థావర జంగమాత్మకమైన 3 లోకాలు నిలబెట్టేది ధర్మమే. ధారణా ద్విద్విషాం చై ధర్మేణారధ్యయాన్ భజ తస్మాత్ ధారణమిత్యుక్తం న ధర్మ ఇది నిశ్చయ. శత్రువులను అదుపులో ఉంచటం చేత ఇది ధర్మం. ధర్మం చేతనే రాజు ప్రజలను రంజింపచేసి అంచేత అది ధరింపచేసేదని చెప్ప.
అదే ధర్మం. ఏష రాజన్ పరో ధర్మ ఫలవాన్ ప్రేత్య రాఘవ నహి ధర్మాత్ భవేత్ కించిత్ దుష్ప్రాప మితి మే మతి. రాజా రామా, మరణం తరువాత కూడా ఫలమిచ్చేది ఉత్తమమైన ధర్మమే. ధర్మం వల్ల లభించంది ఏది ఉండదు. దానం దయా నతాం పూర్వం పూజ వ్యవహారేషు అర్జవం. ఏష రామపరో ధర్మో రక్షణాత్ ప్రేచ్యేహ. రామాదానం, దయ, సత్పురుషులను పూజించడం, వ్యవహారాలు, సూచిధనం, రుజుత్వం, ఇవి మరణం తరువాత ఇహలోకంలో కూడా రక్షిస్తాయి. ఇవన్నిటినీ రక్షించేది ధర్మం. త్వం ప్రమాణం ప్రమాణామసి రాఘవ సువ్రత విదితశ్చైవ తే ధర్మ సద్భిరాచరితస్తు వై. ఉత్తమ నియమ పాలకుడవైన రామా, నువ్వు ప్రమాణాలకు ప్రమాణం సత్పురుషుల చేత ఆచరింపబడి ధర్మం నీకు బాగా తెలుసు. ధర్మాణాం త్వం పరం ధామ గుణానాం సాగర ఉపమః. అజ్ఞానాచ్చ మయా రాజన్ ఉక్తస్త్వం రాజసత్తమ. ప్రసాదయామి సరసా నత్వం క్రోధమిగార్హసి. రాజశ్రేష్ఠ, ధర్మాలకు ఉత్తమ స్థానం, గుణాలకు సముద్రం నువ్వే. అజ్ఞానం వల్ల నేను నీ ముందు ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నా, నాకేదో తెలుసు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ విషయంలో కోపపడద్దు. సునః నవచనం శ్రుత్వా రాఘవో వాక్యమబ్రవీత్. కిం తే కార్యం కరోమి యజ్ఞ బ్రూహి విశ్రబ్ధమాచ. సునకం మాటలు విని రాముడు, నీకు నేను ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పయ్యా, ఎందుకు ఈ సుత్తి అన్న. రామస్య వచనం శ్రుత్వా సారమేయో బ్రవీద్. ధర్మేణ రాష్ట్రం వింధేత ధర్మేణైవ అనుపాలయ. రాముడి మాటలు విని ఆ శునకం ధర్మం చేత రాష్ట్రాన్ని పొందాలి. రాజ్యం ధర్మం చేతనే పాలించాలి. ధర్మాచరణ్యతాం జాత్ రాజా సర్వభయావహ భయ అపహ. ఇదం విజ్ఞాయత్కృత్యం శ్రూయతాం మమ రాఘవ. రామ, ధర్మం వల్ల భయాలు తొలగించే రక్షకుడవుతాడు. ఈ విషయం తెలుసుకొని నా కోసం ఏం చెయ్యాలో అది చెయ్యి. భిక్షువు సర్వాధరిద్ద బ్రాహ్మణ అవసధేవ తేన దత్త ప్రహారో మే నిష్కారణం అనాగన. బ్రాహ్మణులు నివసించే ప్రదేశంలో నివసించే సర్వార్థసిద్ధుడైన సన్యాసి ఏ కారణం లేకుండా నన్ను ఏ దోషం లేక పీత కొట్టేశాడు. ఏతత్వాదు రామేణ ద్వాస్తః సంప్రేషితస్తదా అనీతశ్చ ద్విజస్తేవ సర్వశాస్త్రార్థ అవధకోవిదః. ఆ మాటలు విని రాముడు అప్పుడే ద్వారపాలకుడిని పంపాడు. సకల శాస్త్రార్థాలు ఎదిగి ఆ బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి అద ద్విజవరస్తత్రా రామం దృష్ట్వా మహద్యుతి. కిందే కార్యం మయా రామ తద్బ్రూహిత్వం మమానఘ. ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు రాముడిని చూసి, దోషరహిత రామ, నేను నీకేం చెయ్యాలో చెప్పాను. ఏవ ముక్తస్తు పుత్రేణ రామో వచనమబ్రవీత్. త్వయా దత్త ప్రహారోయం సారమేయస్య వై ద్విజ. కిం తవాపకృతం విప్ర దండేనాభిహతే హతో యత. ఈ బ్రాహ్మణుడు మాటలు విని రాముడు అన్నాడు, బ్రాహ్మణ, నువ్వు ఈ కుక్కను కొట్టావట. నీకేం అపకారం చేసిందని కర్రతో కొట్టి బాగా బాధించావు. క్రోధ ప్రాణహర శత్రు క్రోధో మిత్ర ముఖో రిపు. క్రోధో యశిర్మహాతీక్షణ సర్వం క్రోధో ప్రకర్షత్. కోపం ప్రాణాలను హరించే శత్రు. కోపం మిత్రుడిలాగా కనపడే శత్రు. కోపం చాలా వాడి అయిన కత్తి.
కోపం సమస్తాన్ని నశింపజే. తపతే యజతే చైవ యచ్చ దానం ప్రయచ్చది క్రోధేన సర్వం కలది తస్మాత్ క్రోధం విసర్జయేత్. తపస్సు చేసిన, యజ్ఞాలు చేసిన, దానాలు చేసిన వాటన్నిటినీ కోపం చేత నశించిపోతాయి. అందువల్ల కోపాన్ని వదలాలి. ఇంద్రియాణం ప్రతిష్టానం హయానామివ ధావతం కుర్వీత ధృత్వా సారథ్యం సంహృష్టే ఇంద్రియ గోచరం. కనుక ఇంద్రియాలను గోచరాలై భోగ్య విషయాలు వాటి నుండి దూరం చేసి దుష్టాలైన అశ్వంలాగా పరిగెత్తుతున్న ఇంద్రియాలకు ధైర్యంతో సారథ్యం చెయ్య. మనసా కర్మణ వాచ చక్షుషా చ సమాచరే శ్రేయో లోకస్య చరదు నద్వేష్టి నచ లప్యతే. మనస్సు చేత, కర్మ చేత, వాక్కు చేత, చూపు చేత తన ఎదుట వ్యవహరిస్తున్న లోకానికి శ్రేయస్సు కలిగి అలాంటి వాడు ఎవరిని ద్వేషించడు. పాప పుణ్యాదులు వాడికి అంటవు. నత్కుర్యాదశిస్తీక్ష్ణ సర్పో వా వ్యాహృతస్తద అనిర్వాణిత్య సంక్రుద్ధో యథాత్మా దురనుష్ఠిత. అదుపులో ఉంచుకోని మనసు ఎంత అపకారం చేస్తుందో అంత అపకారం వాడి అయిన కత్తిగా, కాలితో తొక్కిన పాముగా, నిత్యం కోపంతో ఉన్న శత్రువు కూడా చెయ్యి. వినీత వినయస్య ప్రకృతిర్న విధీయతే ప్రకృతిం గూహమానన్య నిశ్చయేన కృతిర్ధ్రువా. తన సహజమైన స్వభావాన్ని కప్పిపెట్టుకొని ఎంత వినయం నేర్చినా ఆ ప్రకృతి సహజ స్వభావం మారదు కదా. నిశ్చయంగా ప్రత్యనుసారం పనులు చెయ్యక తప్పదు. ఏవ ముక్తః స విప్రో వై రామేణ అక్లిష్టకర్మ ద్విజః సర్వార్థసిద్ధస్తు అబ్రవీద్రామసని. శ్రమ పడకుండా పనులు చేసే రాముడు ఆ మాముడి మాటలు విని బ్రాహ్మణుడైన సర్వార్థసిద్ధుడు రాముడి సన్నిధిలో ఇలా మయా దత్త ప్రహారోయం క్రోధేన ఆవిష్టచేతస భిక్షార్థమటమానే కాలే విగత భైక్షకి. నేను భిక్ష కోసం తిరుగుతుంటే భిక్ష దొరకల. ఆ సమయంలో కోపావేశంలో ఉన్న నేను ఈ కుక్కను కొట్టి రథ్యాస్థిత స్వయం శివావై గచ్చేది భాషిత అధస్వైరేణ గచ్చంతు రథ్యాంతే విషమం స్థిత. కనుక వీధిలో ఉన్న ఈ కుక్కను వెళ్ళని తోలేశా. అయినా అది స్వేచ్ఛగా నడుస్తూ వీధి చేపల అడ్డంగా నిలబడింది పడు. క్రోధేన క్షుదయావిస్తతో దత్తోస్య రాఘవ ప్రహారో రాజరాజేంద్ర షాధిమా అపరాధిన. దానికి కోపంతో ఆకలి మీద ఉన్నాను పుట్ట అపరాధం చేశా, క్షమించు. భయాశంతశ్చ రాజేంద్ర నాస్తి మే నరకాద్భయం అధ రామేణ సంపృష్టా సర్వ ఏవ సభాసదః. రాజేంద్ర, నువ్వు శిక్షిస్తే నాకింక నరక భయం ఉండదు. రాముడు సభలో ఉన్న వాళ్ళందరినీ అడిగాడు. కిం కార్యమన్య వై బ్రూతా దండో వై కోశ్యపాత్యవ సమ్యక్ ప్రతిహితే దండే ప్రజా భవతి రక్షిత. ఇప్పుడు ఏం చెయ్యాలి? అతనికి శిక్ష ఏమివ్వాలి చెప్ప. సరిగా శిక్ష ఇస్తేనే ప్రజలు శిక్షింపబడతారు. భృగ్వంగిరస సముత్సవ వశిష్ఠశ్చ సకాశ్యవ ధర్మ పాఠక ముఖ్య సచివాన్ నైగమాస్తథా ఏతే చాన్యే చ బహవ పండితాస్తస్త్ర సంగత అవధ్యో బ్రాహ్మణో దండై ఇది శాస్త్రవిదో భగవతే రాఘవం సర్వే రాజధర్మేషు నిష్ఠిత. భృగు, అంగిరస, కుత్స, వశిష్ఠ, కాశ్యపాదులు ధర్మశాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు ముఖ్యం.
మంత్రులు, ఆయా సంఘాల ముఖ్య ధర్మశాస్త్రాల్లో నిష్ణాతు, అక్కడ కలిసిన ఇంకా ఎందరో రాముడితో బ్రాహ్మణుణ్ణి దండించకూడదు అని శాస్త్రం చెప్తోంది. అదతే మునయస్తర్వి రామమేవా బ్రువం తదా రాజా శాస్త్రా హి సర్వస్య త్వం విశేషేణ రాఘవ త్రైలోక్యస్య భవాన్ శాస్త్ర దేవో విష్ణు సనాతనం. తర్వాత అందరూ అప్పుడు రాముడితో, రామ, అందరినీ శిక్షించేవాడు రాదు, విశేషించి నువ్వే శాసనం చేస్తావు. సనాతనుడైన విష్ణువైన 3 లోకాలకు శాసకుడు. ఏవ ముక్తేతువై సర్వై స్వావై వచనమబ్రవి యది తుష్టోసి మే రామ యది దేయో వరో మమ ప్రతిజ్ఞాతం త్వయా కిం కరోమీతి విస్మృతం ప్రయచ్చ బ్రాహ్మణస్యాస్య కౌలపత్యం నరాధిప కాలజ్ఞారే మహారాజ కాలంజరి మహారాజ కౌలపత్యం ప్రతీయతి. వాళ్ళంతా అలా చెప్పాక కుక్క ఇలా, రామా, నువ్వు నా విషయంలో అనుగ్రహిస్తే, నాకు వరం ఇవ్వాలనిపిస్తే చెప్తా విను. నీకు ఏం చేస్తాను అని నువ్వు ప్రతిజ్ఞాపూర్వకంగా అందరినీ అడిగావు కదా. బ్రాహ్మణులకు కులపతిత్వం పదపతిత్వం ఇవ్వు. ఈ బ్రాహ్మణుని కొట్టినవాడు. కాలంజర క్షత్రలో కులపతిత్వాన్ని ఏతృత్వాదు రామే కౌలపత్యే అభిషేచిత ప్రజయో బ్రాహ్మణో హృష్టో గజస్కంధేన సోచ్చేత. రాముడి దీన్ని విని బ్రాహ్మణుడు కులపతినిగా అంటే దేవాలయానికి ధర్మకథ. అతడు సంతోషించి, అట్లా అతడు ఏనుగునెక్కినంత సంతోషం. అదతే రామ సచివ నయమానా వచో బ్రవన్ వలోయం దత్తయేత నాయం శాపో మహజ్యుతే. రాముడి మంత్రుడు ఆశ్చర్యపడుతూ, గొప్ప కాంతి గల రామ, ఇతనికి వరమిచ్చినట్టుగా ఉంది కానీ శాపమిచ్చినట్టుగా. ఏవ ముక్తస్తు సజవై రాము వచనమబ్రవి నా యూయం గతి తత్వాజ్ఞా శ్వవై జానాతి కారణం. రాముడు మంత్రుల మాటలు విని వాళ్లతో, మీకు దీనిలో ఉన్న రహస్యం తెలియదాయా? ఆ కుక్కకు తెలుసు, అది చెప్తుంది, జాగ్రత్తగా. అద పృష్టత్తు రామే సారమేయో బ్రవీదిదం అహం కులపతిస్తత్ర అసంశిష్టాన్న భోజన దేవ ద్విజాతి పూజాయ దాసీ దాసేషు రాఘవ సంవిభాగీ స్వభరతి దేవద్రవ్యశ్చ రక్షిత వినీతః శీలసంపన్నః సర్వభూతహితేరథ సోహం ప్రాప్త ఇమాం ఘోరం అవస్థామధమాం గతి. రాముడు అలా అడగగా ఆ శనకం ఇలా చెప్పి, రామా, నేను అక్కడ కులపతిగా ఉన్న కాలంజనంలో దేవతా బ్రాహ్మణుల పూజ జరిగిన పిమ్మట మిగిలిన దాన్ని తినేవాణ్ణి. దాసీదాసులకు అన్నాదులు ఇవ్వడం, శుభమైన బుద్ధితో దేవతా ద్రవ్యాన్ని రక్షిస్తారు. శీల వినయ సంపన్నుడై సమస్త ప్రాణుల మీద దయ కలిగిన వాడై ఉండే. అలాంటి నాకే ఘోరమైన ఇలాంటి అవస్థ అధమగతి వచ్చి. ఏవం క్రోధాన్వితో విప్ర తస్య ధర్మాహితేరత క్రుద్ధో నృశంస పురుష అవిద్వాంశ్చాప్యధార్మిక కులాని ప్రాతయచ్చేవ సప్త సప్త చ రాఘవ. అప్పుడు కోప స్వభావుడు, ధర్మాన్ని పరిచయించినవాడు, అహితం చేసేవాడు, క్రుద్ధుడు, క్రూరుడు, కఠినుడు, అవిద్వాంసుడు, అధార్మికుడైన ఈ బ్రాహ్మణుడు వెనకటి తరాలు 7 రాబోయే తరాలు 7 పతితులుగా చేస్తా. తస్మాత్ సర్వాస్వస్పాస్ కౌలపత్యం నకారయేత్ యమిచ్చే నరకం ఏ నేతు సపుత్ర పశు శాబాంధవ దేవే సపుత్ర పశు బాంధవ
దేవేశ్వరి స్థితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణేషు చ. కనుక అందువల్ల ఎలాంటి పరిస్థితిలో కులపతిత్వం చెయ్యకూడదు, ఒప్పుకోకూడదు. అంటే ధర్మాధికారిగా, దేవాలయ ధర్మకర్తగా ఉండదు. ఎవడిని పుత్ర పశుబంధు మిగుతులుగా నరకానికి పంపాలని కోరిక ఉండదు. వాడి దేవాలయాల మీద, గోవుల మీద, బ్రాహ్మణుల మీద అధికారం ఇవ్వాలి. బ్రహ్మస్వం దేవతాద్రవ్యం స్త్రీణాం బాలధనంజయత్ దత్తం హరతి యో భూయ ఇష్టై సహ వినశ్యతి. ఎవడు తానే ఇచ్చిన లేదా తన దగ్గర రక్షణార్థమై ఉంచిన బ్రాహ్మణ ధనాన్ని, దేవతా ధనాన్ని, స్త్రీ ధనాన్ని, బాలధనాన్ని అపహరిస్తాడు, వాడు ఇష్టులతో కూడా నశిస్తాడు. మొత్తం బ్రాహ్మణ ద్రవ్యమాదత్తే దేవానాం చైవ రాఘవ సద్య పతతి ఘోరే వై నరకే వీచి సంజ్ఞక్. బ్రాహ్మణ ద్రవ్యాన్ని, దేవతా ద్రవ్యాన్ని అపహరించినవాడు వెంటనే అవీచి అనే నరకం పొందు. మానసాపై హిదేవస్వం బ్రహ్మస్వం చ హరేత్తు యః నిరయం నిత్యం పదచ్చేవ నరాధం. దేవతల ధనం, బ్రాహ్మణ ధనం మనస్సు చేతనై ఎవడైనా కోరుకుంటే ఆ నరాధం నిత్యం నరకలోకంలో పడు. తచ్చుత్వావచనం రాము విస్మయోత్ఫుల్లలోచన శ్వాస్యగచ్చన్ మహాతేజ యత ఏవాగతస్తత. ఆ మాటలు విని రాముడి కళ్ళు ఆశ్చర్యంతో వికసించి ఆ కుక్క కూడా వచ్చిన తోటికి వెళ్ళిపోయి. మనస్భీ పూర్వజ్ఞాతిజ్ఞో జాతిమాతృపదూషిత వారాణస్యాం మహాభాగః ప్రాయం స్వ ఉపవిశ్వేశః. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త స్వర్గः ద్వితీయ. ఆత్మాభిమానం కలది, పూర్వజన్మ జ్ఞానం కలది, జాతి మాత్రం చేతనే దూషింపబడి నీచంగా చూడబడి అయిన గొప్ప భాగ్యం గల ఆ కుక్క వారణాసిలో ప్రయోపవేశం చేసి ప్రాణాలు వదిలి. ఇది 2వ ప్రక్షిప్త సర్గ. రేపు 3వ ప్రక్షిప్త సర్గలో చూద్దాం.